అబ్బో మీద ఊరా మొత్తం పెంకుటిండ్లు పడవడ్డిండ్లే. మా ఊరు చూస్తావా ఎట్లుంటదో, ఆ అద్దాల బంగ్లాలతోని శమక్కుమంటది. నీ అవ్వ గడొక్కు బండి ఎన్నేళ్ళు నడుపుతావురా నాయన, నా లెక్క మంచి కారు కొనుక్కోక. ఏంది చింతకాయ తొక్కుతోంది తింటున్నావా? చెవ్వా మేం దినాం బిర్యానీ తింటాం తెలుసా అని చిన్నతనం చేస్తే ఎట్లుంటదబ్బా, కుర్చీ మడతపెట్టి కొట్టాలనిపిస్తదిలే. గీ ముచ్చట సుతగ్గట్లనే ఉన్నది. మళ్ళా మన లక్షద్వీపే ముద్దు మాల్దీవ్స్ పోవద్దు అనే ఉద్యమం జోరుగా నడుస్తుంది సోషల్ మీడియాలా. వరుస పెట్టి యాక్టర్లు, క్రికెటర్లు, సెలబ్రిటీలంతా మన టూరిస్ట్ జాగలకే పోవాలని రాస్తున్నారు. హీగేముంది, మాల్దీవ్లా ముందే బుకింగ్ చేసుకున్న 8,000 హోటళ్లు, 2,500 ఫ్లైట్ల టికెట్లు రద్దు చేసుకున్రంటే ఎట్లున్నదో చూడురిగా. మనల్ని నెడ్డిస్తే మన ప్రధానమంత్రి సార్ను తక్కువ వేస్తే ఊకుంటారా మరి? మొన్న మోడీ సారు లక్షద్వీప్ల తిరిగి ఈత కొట్టి ఇంకింత డెవలప్ చేస్తామన్నాడు. ఈ వీడియోలు చూసి మాల్దీవ్ దేశం మంత్రులకు కండ్లు మండినట్టున్నాయి. టూరిజంలా మాతోటి మీరు పోటీ పడతారు, మీ బీచ్లన్నీ చెత్త కుప్పలు, రిసార్ట్లు, రూములు కంపు కొడతాయని దిక్కుమాలిన పోస్టులు పెట్టిండ్రు 3 మినిస్టర్లు. హీగేముంది, మనోళ్ళు ఓ రేంజ్ల తలుపుకున్నారు. మేమొచ్చి ఎంజాయ్ చేస్తేనే మీకు ఆమ్దాని, మా జాగల కంటే మీ సక్కగున్నాయి, చల్ మీ కాడికి రామే రాము అని సెలబ్రిటీలంతా సోషల్ మీడియాలో దండయాత్ర చేసే వరకు మాల్దీవ్ సర్కార్ల మంట ఉట్టి ఉద్దర మాటలు మాట్లాడిన 3 మంత్రులను వీకేసింది. హౌ మరి, ఆ దేశానికి ఆమ్దాన్ వచ్చేదే టూరిజం మీద. ఈ కాంచి మేమెవ్వలం రామనే వరకు ఆమ్దానికి తుట్టివాడే. లక్షద్వీపం అంటే మన దేశంలా కేంద్రపాలిత ప్రాంతం, అరేబియా సముద్రంలో ఉంటది. మాల్దీవ్స్ దక్షిణాసియాలుండే ద్వీపం, రెండిటికి చుట్టూ సముద్రం, నడిమిట్ల భూమి. మంచి టూరిస్టు జాగలు, ఎటు పోయేటోళ్ళు గటు పోతారు. కానీ వాళ్ళది గొప్పది, మనది చెత్తదన్నందుకు గత్తెరలేసినంత పనైంది. ఈ దెబ్బతోటి అటు పోయేటోళ్ళంతా ఇటు వస్తే మన లక్షద్వీప్లా ఇంకిన్ని సవలతులు వెరుగుడు, ఇంకింత ఆమ్దాన్ వచ్చుడు పక్కా పో.